గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మన టాపిక్ చూడమ్మా అటామిక్ రేడియస్. మన టాపిక్ ఏంటమ్మా అటామిక్ రేడియస్. మీకు తెలుసు కదమ్మా అటామిక్ రేడియస్ అంటే ఏం చెప్తారు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది న్యూక్లియస్, ఇది ఇదిగోనమ్మా చూసారు కదా న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎందులో తిరుగుతూ ఉంటాయి, షెల్లో తిరుగుతూ ఉంటాయి, అవునా కదా. న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతూ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఇదిగోండి ఇలా షెల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ షెల్ కి మధ్య డిస్టెన్స్ ని మీరు ఏమనొచ్చు, అటామిక్ రేడియస్. ఓకేనమ్మా. ఈ న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఏ ఎలక్ట్రాన్స్ అమ్మ ఇక్కడ ఉండేవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే చివరి షెల్లో ఎలక్ట్రాన్స్ ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి ఇదిగోండి సెంటర్ పొజిషన్ ఎవరు ఉంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి కదా. ఆ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్న ప్లేస్ కి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా. అంటే చివరి షెల్ కి మళ్ళీ న్యూక్లియస్ కి మధ్య డిస్టెన్స్ ని మీరు ఏమనొచ్చు, అటామిక్ రేడియస్ అనొచ్చమ్మా. సో అటామిక్ రేడియస్ అనేది మీకు గ్రూప్ లో ఏమవుతుందంటే, అటామిక్ రేడియస్ అనేది గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతుంది, అవునా కాదా. ఓకేనమ్మా. బట్ అటామిక్ రేడియస్ అనేది పీరియడ్ లో మీకు ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. ఎందుకని గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతుంది అంటే కనుక మనం ఎలా తీసుకోవచ్చమ్మా. సపోజ్ చూడండి, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. సో గ్రూప్ లో మీకు అటామిక్ సైజ్ ఏమవుతుందని చెప్పాను, పెరుగుతుంది. ఎందుకని, లిథియం అటామిక్ నెంబర్ ఎంత, 1s2 2s1. సోడియం కి 1s2 2s2 2p6 3s1. అంటే ఇక్కడ చివరి షెల్ ఏంటి, ఇక్కడ 3, ఇక్కడ చివరి షెల్ ఏంటి, ఇక్కడ 2. అంటే గ్రూప్ లో మీకు సైజ్ ఏమవుతుంది ఇక్కడ అంటే షెల్ ఎలక్ట్రాన్స్ ఎందులోకి ఎంటర్ అవుతున్నాయి, వేరే షెల్ లో ఒక న్యూ షెల్ లోకి ఎంటర్ అవుతున్నాయి. న్యూ షెల్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇదిగో డిస్టెన్స్ ఇప్పుడు షెల్ లో ఇంకోటి ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు న్యూక్లియస్ కి దీనికి మధ్య డిస్టెన్స్ ఏమైపోద్ది, పెరుగుతుందిగా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వేరే షెల్ లోకి ఎంటర్ అవుతున్నాయి, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుందా లేదా. ఎందుకని, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది సెకండ్ షెల్ అనుకోండి, ఇది థర్డ్ షెల్ అనుకోండి, డిస్టెన్స్ పెరుగుతుందా లేదా. అందుకని గ్రూప్ లో ఏమవుతుందమ్మా, సైజు పెరుగుతుంది. అదే పీరియడ్ లో చూసుకోండి ఒకసారి. ఎలా చెప్తారు సార్ అంటే, సపోజ్ చూడండి, లిథియము, సోడియం. ఓకే సారీ, లిథియం తర్వాత ఏమొస్తుంది, బెరీలియం వస్తుంది. లిథియంలో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 3. బెరీలియంలో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 4. ఇక్కడ నేను ఎలా వస్తా, 1s2 2s1. ఇక్కడ ఎలా వస్తానమ్మా, 1s2 2s2. ఇక్కడ చూసారా, ఇది సెకండ్ షెల్లే, ఇది కూడా సెకండ్ షెల్. కానీ ఇక్కడ సెకండ్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1. కానీ ఇక్కడ సెకండ్ షెల్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ షెల్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. న్యూక్లియస్ కే చార్జ్ పాజిటివ్, ఎలక్ట్రాన్స్ కే చార్జ్ నెగిటివ్. అప్పుడు నెగిటివ్ ని పాజిటివ్ ఏం చేస్తుంది, లోపల లాగేస్తుంది. సో ఇక్కడ ఏముంటుంది, ఆల్రెడీ 4, మొత్తం టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 ఎలక్ట్రాన్స్. అప్పుడు ప్రోటాన్స్ కూడా ఎన్ని ఉంటాయమ్మా, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్స్ 4 ఉన్నప్పుడు ప్రోటాన్స్ కూడా ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ని ప్రోటాన్స్ ఏం చేస్తుంది, లోపలికి లాగేస్తుంది. అప్పుడు ఉండాల్సిన సైజు కన్నా సైజ్ ఏమైపోతుంది, కొంచెం తగ్గిపోతుంది. ఎందుకని, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోటాన్స్ కూడా ఇక్కడ ఎన్ని ఉంటాయి, 3. అప్పుడు మీరే చెప్పండి, 3 ఎలక్ట్రాన్స్ 3 ప్రోటాన్స్ కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుందా, 4 ఎలక్ట్రాన్స్ కి 4 ప్రోటాన్స్ కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుందా. సైజు రెండు ఒకటే కదా. అప్పుడు ఈ అట్రాక్షన్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉంటది. అప్పుడు ఎలక్ట్రాక్షన్స్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్ ఈజీగా లోపల లాగేస్తుంది. అప్పుడు ఉండాల్సిన సైజు కన్నా ఏమవుతుంది, సైజు తగ్గిపోతుంది. అందుకని పీరియడ్ లో సైజ్ అనేది ఏమైపోతుందమ్మా, తగ్గుతుంది. ఓకేనమ్మా. బట్ గ్రూప్ లో మీకు సైజ్ అనేది తగ్గదు. అలా మీకు హాలోజన్స్ తెలుసు కదమ్మా, ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ కన్నా బ్రోమిన్ కన్నా అయోడిన్. అంటే టాప్ టు బాటమ్ మీకు సైజ్ ఏమవుతుంది, ఇక్కడ పెరుగుతుంది. ఓకేనమ్మా. అలాగే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది, ఓకేనమ్మా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది రిప్రజెంటివ్ ఎలిమెంట్స్ యొక్క సైజు కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనమ్మా. అలాగే మీ అందరికి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే అమ్మా, క్రోమియం కానీ కాపర్ కి కానీ వాటి యొక్క అటామిక్ సైజ్ ఆల్మోస్ట్ సేమ్. ఎవరెవరమ్మా, క్రోమియం కానీ కాపర్ కానీ మీరు తీసుకుంటే వాటి యొక్క అటామిక్ సైజ్ ఏమో చెప్తారు ఇక్కడ, ఆల్మోస్ట్ సేమ్. దానికి రీజన్ ఏమని చెప్తారంటే,
డ్యూ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. దానికి రీజన్ ఏం చెప్తారమ్మా? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని రీజన్ చెప్తారమ్మా. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సపోజ్ చూడండి, ఇది న్యూక్లియస్ కదా, ఇక్కడ చివరి షెల్ ఎలక్ట్రాన్స్, వీళ్ళిద్దరి మధ్య ఏమున్నాయి? ఇక్కడ ఇన్నర్ సెల్స్. ఇది న్యూక్లియస్, ఇది చివరి షెల్. మధ్యలో ఏమున్నాయి? ఇన్నర్ సెల్స్ ఉన్నాయి కదా. అంటే న్యూక్లియస్, ఈ ఇన్నర్ షెల్ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉండేగా. సో న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ చివరి షెల్ ఎలక్ట్రాన్స్ కి మధ్యలో ఎవరున్నారు? అడ్డంకిగా ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్. అంటే ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ పెరిగితే మీకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న అట్రాక్షన్ తగ్గిపోద్ది. ఎందుకని? ఇక్కడే ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇక్కడే ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? బయట తోసేద్దా లేదా? ఈ ఎలక్ట్రాన్ లోపలికి వెళ్తుంటే ఈ ఎలక్ట్రాన్ బయట తోసేస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఇన్నర్ సెల్స్ పెరగడం వల్ల న్యూక్లియస్ కి చివరి షెల్ కి మధ్య అట్రాక్షన్ అయిపోద్ది, తగ్గిపోద్ది. కానీ ఇన్నర్ సెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ లేవు అనుకోండి, ఇన్నర్ సెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ లేవు, సైజు పెద్దది షెల్, కానీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ లేవు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ న్యూక్లియస్ ఈజీగా ఎలక్ట్రాన్స్ లోపల లాగేస్తుందా లేదా? ఎందుకని? ఇన్నర్ షెల్ అంటే దాన్నే మీరు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇక్కడ సైజు పెద్దది కానీ దానికి తగ్గట్టు ఎలక్ట్రాన్స్ లేవు అనుకోండి, చివరి షెల్ ని న్యూక్లియస్ లోపల లాగేస్తుంది. కానీ చివరి షెల్ లో అలా కాకుండా ఇన్నర్ సెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇన్నర్ సెల్స్ లో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, షీల్డింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అనమాట. దాన్ని పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనమ్మా. సో క్రోమియం కి కాపర్ కి మధ్య ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటది. ఏంటమ్మా? వాటికి అటామిక్ రేడియస్. దాని రీజన్ ఏం చెప్తారు? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చమ్మా. అలాగే కొన్ని సిమిలర్ అటామిక్ సైజ్ ఉన్న ఎలిమెంట్స్ చూద్దాం ఇక్కడ. జిర్కోనియం, ఆఫ్నియం, ఓకేనమ్మా, నోబిలియం అండ్ టాంటాలియం అండ్ మాలిబ్డినం, టంగ్స్టన్. మా విన్నారా? వీటి యొక్క అటామిక్ సైజు సిమిలర్ గా ఉంటాయి. ఓకేనమ్మా, వీటి యొక్క అటామిక్ సైజ్ ఏముంటది? సిమిలర్ గా ఉంటాయి అన్నమాట. దీనికి ఒకటే గుర్తు పెట్టుకోండమ్మా, వీటికి డిక్రీజ్ ఇన్ అటామిక్ రేడియస్ అన్నమాట. ల్యాంథనైడ్స్ అంటారు వీటిని. విన్నారమ్మా? వీటిని ఏమంటారు మీరు? ల్యాంథనైడ్స్ అంటారు. ల్యాంథనైడ్స్ లో అటామిక్ సైజ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చేలోకి తగ్గిపోతుంది. అలాగే వీటి యొక్క అటామిక్ సైజ్ అనేది ఏం చెప్తారు? సిమిలర్ గా ఉంటాయి. దానికి రీజన్ మెయిన్ ఒకటే రీజన్ పెట్టుకోండి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా షీల్డింగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ. అలాగే కొన్ని ఎలిమెంట్స్ ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఆ ఎలిమెంట్స్ ఏం చూస్తారంటే 13th గ్రూప్ లో మీరు చూడమ్మా టాలియం, 14th గ్రూప్ లో లెడ్, ఓకేనమ్మా. అలాగే 15th గ్రూప్ లో, ఓకేనమ్మా, 13th, 14th, 15th ఈ ఎలిమెంట్ బిస్మత్. ఇవి ఏం చూపిస్తాయి అంటే మీకు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు వీటిని. అంటే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏం సారంటే ఈ ఎలిమెంట్స్ ఏమి చూసారు కదమ్మా, ఎస్ ఎలక్ట్రాన్స్ అని పార్టిసిపేట్ చేయవు బాండింగ్ లో. 13th లో టాలియం, 14th లో లెడ్, 15th లో బిస్మత్ అమ్మా. 13th గ్రూప్ లో టాలియం, 14th గ్రూప్ లో లెడ్, 15th గ్రూప్ లో బిస్మత్. ఇవి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఏంటి సార్ అంటే ఎస్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వు. ఎందుకంటే ఇందాక చెప్పానుగా పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు సపోజ్ చూడమ్మా, ఇప్పుడు చూడండి ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ డి ఆర్బిటాల్ ఉందనుకోండి, ఇది ఎస్ ఆర్బిటాల్ అనుకోండి. సో డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ లేవు సరిగ్గా ఉండాల్సింది, అంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. అప్పుడు న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఎస్ ఎలక్ట్రాన్స్ బాగా హోల్డ్ చేసుకుంటారు కదా. మరి హోల్డ్ చేసుకున్నప్పుడు బాండింగ్ లో ఇన్వాల్వ్ అంటే డిఫికల్టేగా. ఎందుకని? వీళ్ళిద్దరి మధ్య బాండ్ బ్రేక్ అవుతాయి కదా, ఇది వేరే వాళ్ళతో అటాచ్ అవ్వగలదు. అందువల్ల పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఎస్ ఆర్బిటాల్స్ అనేవి బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు. సో 13th గ్రూప్ లో టాలియం, 14th గ్రూప్ లో లెడ్, 15th గ్రూప్ లో బిస్మత్ అనేవి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.